రెండి తల్లి యొక్క నిర్మలములునైన సన్నపు నారబట్టలుగా మారుదాం అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ఈనాటి ఉపదేశం యొక్క శీర్షిక వింటూ దేవుని వాక్యము ద్వారా మనం దేవుని ప్రేమ యొక్క స్వభావము గురించి నేర్చుకోబోచున్నాము అని ముందే ఆలోచించలేదా? అందమైన నార వస్త్రంగా మారుటకు మనమేమి కలిగి ఉండవలెను? మనం దేవుని యొక్క పరిశుద్ధ ప్రేమను కలిగి ఉండవలెను. ప్రేమ లేకుండా మానవారికి సువార్త ప్రకటించబడినట్లయితే ఏమగును? మనం ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండకుండా, మన సోదరా సోదరీల పట్ల గౌరవం చూపకుండా గొడవలు పడుతూ ఉంటే ఏమగును? అయితే అటువంటి ప్రజలతో నిండిన పరలోక రాజ్యానికి ఎవరు వెళ్లాలని కోరుకుంటారు? ప్రజలు అక్కడికి వెళ్లడం మానేస్తారు. ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళినట్లయితే నేను ఆ పరలోకాన్ని తప్పించుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మనం వారికి ఈ ఆలోచన వచ్చేలా చేసినట్లయితే అది తప్పు కాదా? అందుకనే మనం మార్పు పొందవలెను. మనం తల్లి యొక్క నిర్మలములనైన సన్నపు నారవస్త్రంగా మారాలని కోరినట్లయితే మన పాపపు మరకలన్నిటి నుండి దూరంగా ఉండకూడదా? రాజకుమారుడు పట్టాభిషేకం చేసిన తర్వాత రాజుగా ఎలా మారునో నేను నేర్చుకున్నాను. రాజకుమారులు మంచి రాజుగా మారుటకు నేనేమి చేయవలెను అని నేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. చిన్న వయస్సు నుండి వారు ప్రజలను ఎలా పాలించవలెనో, తమ ప్రజల పట్ల ఒక దయగల హృదయాన్ని ఎలా పెంపొందించుకోవలెనో, వారితో సంబంధాలను ఎలా నిర్వహించాలో మరియు వారి తల్లిదండ్రులు పెద్దవారై సింహాసనాన్ని స్వతంత్రించుకున్నప్పుడు వారి పట్ల సరియైన వైఖరిని ఎలా కలిగి ఉండవలెనో సమస్తము బోధించబడెను. ఏమైనా వారు తమ చదువుల పట్ల కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే లేదా వాటిని సరిగ్గా ఆచరణలో పెట్టనట్లయితే వారు ఇకపై రాజకుమారునిగా ఉండలేరు. అందుకనే ఒక రాజు, ఒక రాణి మరియు ఇతర ఉన్నత స్థాయి అధికారులందరూ ఎల్లప్పుడూ సింహాసనము యొక్క తదుపరి వారసుడు ఎవరో పరీక్షించేవారు. నేను దీనిని ఎందుకు ప్రస్తావించాను? ప్రకటన 22వ అధ్యాయం ప్రకారం మనం పరలోకంలో ఎవరిగా మారెదము? మనం రాజరిక యాజకులుగా మారెదము. సులభంగా చెప్పాలంటే మనం యుగయుగాలు పాలిస్తాము. రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభువు అయిన దేవుడు, నీవు 10 పట్టణాలను పాలించవలెను, నీవు 5 పట్టణములను ఏలును అని సెలవిచ్చుదురు. మనం రాజరిక యాజకులుగా మారెదము. దీనిని నెరవేర్చుటకు అవసరమైన నియమాలు, సరియైన మర్యాదలు మరియు తగిన క్రియలు కలదు. ఈ లోకంలో జీవించుటకు మనం ఈ లోకపు నియమాలను నేర్చుకోవలెను. అదేవిధంగా మనం పరలోకంలో జీవించాలనుకుంటే మనం ఏమి నేర్చుకోవాలి? మనం పరలోకంలోని నియమాల గురించి తప్పక నేర్చుకోవలెను. దేవుడు వాటిని పరిశుద్ధ గ్రంథంలో ఉంచారు. కొందరు పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడినప్పటికీ నేను అలా జీవించలేను అని అనుకోవచ్చు. నేను దేవదూతను కాదు, అటువంటి జీవితాన్ని నేనెలా జీవించగలను? ఇలా ఆలోచించుటకు బదులుగా మనం ప్రయాసపడవలెను. ఈ భూమిపై రాకుమారులు కూడా వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుండి నిరంతరంగా తమను తాము శుద్ధి చేసుకున్నారు. వారు నీతి, నైతికత, పుత్రోత్సాహం మరియు ఒక దేశాన్ని పాలించి వారి ప్రజలను నడిపించడం గురించి ప్రతిదీ నేర్చుకున్నారు. ఇందువల్లే వారు ఎలిమెంటరీ లెర్నింగ్ మరియు ది 1000 క్యారెక్టర్ క్లాసిక్తో సహా అనేక విద్యా విషయాల నుండి నేర్చుకున్నారు కదా. ఉన్నత కుటుంబాలు తమ స్వంత పాఠాలను కలిగియుండెను మరియు రాకుమారులు తమ స్వంత పాఠాలను కలిగియుండెను. భవిష్యత్తులో మనం నిత్య పరలోక మహిమను పొందుకుని దేవుడు, నీవు 5 పట్టణాలను పాలించవలెను, నీవు 10 పట్టణములను ఏలుము అని చెప్పినప్పుడు ఆ సూత్రాల ప్రకారంగా మనం జీవించడంలో విఫలమైతే మనము పడిపోయేదము. చరిత్రలో సింహాసనాన్ని అధిరోహించలేని అనేక మంది రాజకుమారులు ఉండెను. ఎందుకలా?
వారు రాజకుమారునిగా మారినప్పటికినీ వారు ప్రవర్తనలో లేక వారి నేర్చుకునుటలో లోపించినట్లయితే లేక ప్రజల పట్ల కనికరం లేనట్లయితే వారి ప్రజల చేత వినతిపత్రాలు సమర్పించబడుతాయి. 이렇게 되게 되면 신하들로부터 계속 상소가 올라갑니다. 그럼 결국 చివరకు రాకుమారుడు ఆ స్థానాన్ని మరొక సహోదరుడికి అప్పగించవలసి వచ్చెను. 세자가 되든가 다른 형제에게 그 왕세자의 자리를 내줘야 되는 그런 어떤 입장이 되고 맙니다. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఇది ఇలా జరుగును. 그 도리도 이러한데 세세토록 నిత్య జీవమును మరియు పరలోక మహిమను పొందుకునుటకు దేవుని చేత అనుమతించబడిన బోధనలు ఉన్నట్లయితే మనమేమి చేయవలెను? 아니면 뭐 또 기타 다른 어떤 하나님께서 허락해 놓으신 내용이 있다면 어떻게 해야 됩니까? మనం దానిని పరిశీలించి ఆచరణలో పెట్టవలెను. అప్పుడు మాత్రమే మనం రాజరిక యాజకత్వము యొక్క పాత్రను నెరవేర్చగలము. 왕 같은 제사장의 그 역할을 충분히 할 수가 있는 것이죠. మనం ఏ ప్రయత్నం చేయనప్పుడు దేవుడు మీరు పరలోకంలో రాజరిక యాజకులుగా మారుదురు అని చెప్పరు. 이렇게 하시지는 않습니다. దేవుడు అందమైన నార వస్త్రంగా మారుటకు మీరు మీ మరకలన్నీ పారవేయవలెను అని చెప్పినట్లయితే అప్పుడు మనం వాటిని పారవేయవలెను. ఆయన ఇది కృపగలది కాదు అని చెప్పినట్లయితే మనం తప్పక అవమానకరమైన విషయాలను వదిలించుకోవలెను. ఈ విధంగా అటువంటి రూపాంతరం చెందిన రాకుమారుడు తర్వాత మంత్రులు లేదా రాజకుటుంబం చేత సిఫార్సు చేయబడ్డాడు. అతన్ని రాజకుమారునిగా నియమించుము. 이 사람을 왕세자로 세우겠다. 이제 왕에게 첨부 청구를 해서 결국 이제 왕세자 이제 낙점을 받습니다. ఏమైనా అది అక్కడితో ముగియదు. 그대로 끝나는 것이 아니라 왕세자부터 시작해서 또 అతడు రాజుగా మారే వరకు అతడు సముచితంగా ప్రవర్తించటంలో లేదా ప్రజలను సానుకూలంగా పాలించడంలో విఫలమైనట్లయితే అతడు అనర్హుడవుతాడు. 외롭게 하지 못하면 거기서 또 탈락이 됩니다. ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏమనగా 말씀을 좀 드리고 싶은 것은 우리가 కొంతమంది వారు విశ్రాంతి దినము మరియు పస్కా వంటి దేవుని ఆజ్ఞలను గైకొనవలెనని అనుకుంటారు. కానీ వారి ప్రవర్తనను లేక స్వభావమును విస్మరించడం పర్వాలేదు. 또 품상 మనం ఈ విధంగా ఆలోచించకూడదు. 아무렇게나 이렇게 갇혀가도 상관이 없는 것처럼 이와 같이 생각해서는 안 된다는 뜻이 되겠습니다. 예. రండి ప్రకటన 19వ అధ్యాయం వద్దకు మళ్ళీ తండ్రి మరియు తల్లి యొక్క పరిశుద్ధ చిత్తాన్ని వివరంగా అధ్యయనం చేద్దాం. 성경 속에서 세세히 한번 రండి ప్రకటన 19వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. 6절의 가르침을 함께 보겠습니다. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. 주 우리 하나님 곧 ఆయనను స్తుతించుడి, గొడిలె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. 아내가 예비하였으니 మరియు ఆమె ధరించుకునుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. 이 세마포는 సన్నపు నారబట్టలు దేనిని సూచిస్తుంది? 뭐라고 했습니까? అవి పరిశుద్ధుల నీతిక్రియలు. 이라고 했습니다. పరిశుద్ధుల యొక్క ప్రతి నీతిక్రియలు కలిసి అల్లినందున ఏమి సృష్టించబడుచున్నది? 이어지고 연결되고 해서 무엇을 만든다고요? అది పెండ్లి కుమార్తె కొరకు అందమైన నారబట్టలుగా మారును. 만든다고 했습니다. కావున పరలోక తల్లి యొక్క మహిమ కొరకు మనం నీతివంతమైన క్రియలలో జీవించవలెను. 행실 속에서 살아가야 되겠습니다. ప్రకటన 22వ అధ్యాయములో వర్ణించబడిన రాజరిక యాజకత్వము యొక్క పాత్రను పోషించుటకు ఈ క్షణం నుండే ప్రారంభించి మనలను ఈ భూలోక జీవితము యొక్క మార్గముల పట్ల కాక మనలను పరలోకంలో నివసించేలా మేల్కొల్పే దేవుని బోధనలను మనం నేర్చుకుని ఆచరించవలెను. 하나씩 하나씩 배워가시고 또 실행해 갈 수 있는 여러분과 제가 다 되셔야 되겠습니다. రండి యెషయా 60వ అధ్యాయం చూద్దాం. 60వ అధ్యాయం 20వ వచనము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. 빛이 되고 내 슬픔의 날이 마칠 것임이라. నీ జనులందరూ నీతిమంతులయ్యుందరు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. 때가 되면 나 ఇక్కడ ఇది ఇలా సెలవిస్తుంది, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు,
నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. అది దేని కొరకు? నా మహిమ కొరకు. కాబట్టి మనం దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని యొక్క మహిమను కనపరచవలెను. ఈ సమయం వరకు దేవుని దృష్టిలో తగని విషయాలు, ఐక్యత కలిగి ఉండకపోవటం, ఐక్యతగా ఉండకపోవటం, లేదా మన ప్రత్యేకమైన స్వభావము వల్ల ఇతరులకు బాధ కలిగించటం లాంటి విషయాలు ఉన్నట్లయితే ఈ క్షణం నుండి మనమేమి చేయవలెను? 타인에게 고통을 주는 어떤 내용이 있었다고 한다면 오늘 이 순간부터는 전부 어떻게 해야 됩니까? మనం తప్పక రూపాంతరం చెందవలెను. 변화를 입어야 되겠습니다. తల్లి యొక్క అందమైన నారబట్టలుగా మరియు పరలోకంలో రాజరిక యాజకులుగా మారుటకు మనం తప్పక క్రొత్తగా జన్మించవలెను. 같은 제사장이 되기 위해서도 거듭나야 되겠습니다. రండి దీనికి సంబంధించిన దేవుని వాక్యాన్ని చూద్దాం. 내용 속에서 한번 찾아보도록 하겠습니다. రండి మత్తయి 5వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. 함께 보시겠습니다. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కానియెడల 서기관과 바리새인보다 더 나지 못하면 ఏమి జరుగును? 어떻게 된다고요? 결단코 మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. 못하고 있습니다. ప్రతి ఒక్కరూ దీని యొక్క అర్థం ఏమిటి? మన ఆశ అనగా పరలోక రాజ్యానికి వెళ్లడమే. ఏమైనా ఆయన వాక్యముల ప్రకారం శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. యేసు మన దేవుడు కాదా? దేవుడు దీనిని తన వాక్యంలో స్పష్టంగా గుర్తించారు. మనం ఈ వాక్యముల ప్రకారంగా జీవించవలెను. ఈ లోకంలో మనమెలా జీవించినప్పటికీ మనం సువార్త జీవితంలోకి ప్రవేశించి బాప్తిస్మము పొందినప్పుడు మన గత పాపములను సిలువవేసి దేవుని యందు క్రొత్తగా జన్మించెదము. అప్పుడు మనమేమి చేయవలెను? 거듭났다고 한다면 이 순간부터라도 모든 것이 어찌 되어야 되겠습니까? మనం పరలోకపు యువరాజు వలె మారవలెను. మనం పరలోకపు యువరాజులుగా మరియు రాకుమార్తెలుగా మన పాత్రలను నెరవేర్చవలెను. నీవు 10 రాజ్యములను ఏలుదువు మరియు నీవు 5 రాజ్యములను ఏలుదువు అని చెప్పే తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క కృపలో మనం తప్పక పాల్గొనవలెను. 다섯 나라를 다스리라. 이렇게 허락해 주신 그 은혜 가운데 우리 모두가 동참해야 되겠습니다. అందుకనే దేవుడు మనలను నేర్చుకుంటూ ఉండేలా అనుమతించును. 배우게 하셨습니다. మీరు ఈ విధంగా జీవించవలెను. 또 저런 మీరు ఆ విధమైన జీవితాన్ని జీవించవలెను. 계속 지금 ఈ విధంగా దేవుడు మనలను మేల్కొల్పును. కొందరు ప్రజలు మేమెలా పరిశుద్ధ గ్రంథపు బోధనలన్నిటినీ గైకొనగలము 그걸 어떻게 అని అంటారు. 그대로 ఏమైనా మనం తప్పక ప్రయత్నాలు చేయవలెను. 해야죠. పరలోక రాజ్యము బలాత్కరముగా పట్టబడుచున్నది అనగా అర్థమేమిటి? ఇది ప్రయత్నాలను సూచించటం లేదా? 근에 이르기를 దేవుడు దేవత్వపు జీవితాలను జీవించుటకు సాధన చేయండి అని కూడా చెప్పారు. కావున మనం పరలోకంలో ప్రవేశించుటకు ప్రతి ప్రయత్నం చేయవలెను. రండి మత్తయి 5వ అధ్యాయం 21వ వచనముతో కొనసాగిద్దాం. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు. అతనికి ఏమి జరుగును? అతడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు. అతడు ఏ స్థితిలో ఉండును? అతడు నరకాగ్నికి లోనగును. యేసు ఈ భూమిపైకి వచ్చి మనకు ఈ బోధనను బోధించారు. ఈ పరిశుద్ధాత్మ యుగంలో కూడా ఆత్మ మరియు పెండ్లి కుమార్తె అయిన పరలోక తండ్రి మరియు పరలోక తల్లి ఈ విషయాన్ని ప్రాముఖ్యత వహించారు. ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండుము, సామరస్యంగా ఉండుము, ఒకరినొకరు ప్రేమించుకునుము, క్రొత్త స్వభావమును ధరించుకునుము. ఈ దేవుని వాక్యములు ఎల్లప్పుడూ విద్య సమయంలో ఇవ్వబడెను. సమస్త మానవాళి ఆత్మల యొక్క రక్షణ యొక్క గొప్ప ఆవరణలో మనం సువార్త యొక్క ప్రతి దినమును జీవిస్తాము. మొట్టమొదటగా మన తరువాత సత్యమును స్వీకరించే ప్రజలు మన మాదిరి ద్వారా నేర్చుకునేలా మనం అలాంటి స్థానంలో నిలబడకూడదా? ప్రతి ఒక్కరూ ఈ విషయాలను శ్రద్ధగా ఆచరణలో పెట్టేవారే ఉత్తములు. మన చుట్టూ ఉన్నవారు ఏమి చెప్పినా మనం పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా జీవిద్దాం.
이건 해도 కొందరు 안 해도 నేను ఇది చేసినా చేయకపోయినా పర్వాలేదు అని అనుకోవచ్చు. వారికి ఏమి జరుగుచున్నది? 그 마음 바탕에서부터 어떻게 되고 있습니까? వారు నిత్యము పాలించే స్థానానికి దూరంగా కూరుకుపోతున్నారు. 멀어질 수밖에 없습니다. మనం తల్లి యొక్క అందమైన నార వస్త్రంగా మారుటకు గొప్పగా ప్రయాసపడవలెను కదా? 세마포 예복이 될 수 있는 우리 모두가 반드시 돼야 되겠죠. 그래서 అందుకనే గలతీయులలో దేవుడు మనకు ఈ బోధనను ఇచ్చారు. 우리에게 교훈하고 있습니다. రండి గలతీయులకు 5వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసుకొనక దేవుడు మనలను ఏమి చేయాలని ఆదేశిస్తున్నారు? ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. దేవుడు ఒకరికొకరు దాసులయుండుడి అని చెప్పారు. ఐక్యంగా ఉండటమని దీని అర్థం కదా? ధర్మశాస్త్రమంతయు నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అనో ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. అయితే మీరు ఒకనినొకడు కరచుకుని భక్షించిన ఎడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకునుడి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మనం పరిశుద్ధాత్మ యొక్క కోరికతో పరలోక రాజ్యము దిశగా పరుగెత్తవలెను. ఏమైనా మనము శరీరము యొక్క కోరికలతో నిండియున్నందున మనం చేయాలనుకున్నది చేయకుండా ఆటంకపరచబడి అడ్డుకోబడ్డాము. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి మరియు తల్లి మన కొరకు సిద్ధపరిచిన రాజరిక యాజకత్వము యొక్క పాత్రను మనం స్వీకరించకూడదా? మనం రాజులుగా పరిపాలించెదము అనే వాక్యములను చూద్దాం. ప్రకటన 22వ అధ్యాయం 1వ వచనము. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొడ్డె పిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు 12 కాపులు కాయెను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొడ్డె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయిచుందురు. ఆయన నామము వారి నొసలయందుండును. రాత్రి ఇక నెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు ఇది 4 లేదా 5 సంవత్సరాల యొక్క స్థిరమైన పదవీకాలం కలిగిన రాజరికం కాదు. వారెంత కాలం రాజ్యము చేయుదురు? యుగయుగములు రాజ్యము చేయుదురు. దేవుడు ఈ వాగ్దానమును చేశారు. పరలోకంలోని దేవదూతలందరూ దేవుని ప్రేమ యొక్క లక్షణాన్ని కలిగియున్న రాజకుమారులను కలుసుకోవలెను. కాబట్టి ఈ భూమిపై దేవుడు మనకు ప్రతిరోజూ తన వాక్యమును బోధించలేదా? పరిశుద్ధ గ్రంథం యొక్క నిర్దిష్టమైన భాగాలను విస్మరిస్తే పర్వాలేదు అని ఆలోచిస్తూ కొందరు వాటిని ముఖ్యమైనవిగా భావించి ఇతరులు తక్కువ ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు. ఏమైనా ప్రతి ఒక్కరూ మనం దీని గురించిన వచనం చదవలేదా? శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుడెందుకు అలా సెలవిచ్చారు? మనలను భయపెట్టుటకు ఆయన ఇలా చెప్పుచున్నారా? ఆయన మనలను భయపెట్టాలని అనుకుంటున్నారా? ఈ భూమిపై నియమాలు ఉన్నాయి మరియు పరలోకంలో నియమాలు ఉన్నాయి. మనం పరలోక అవసరాలన్నిటినీ తీర్చినప్పుడు తండ్రి మరియు తల్లి కోరుకునే రాజరిక యాజకులుగా మారగలము. సియోను పిల్లలందరూ పరలోక తల్లి యొక్క నిర్మలములునైన సన్నపు నారబట్టలుగా మారండి అని గుర్తు చేయబడ్డారు. ఈ రోజు నుండి ప్రారంభించి మన తప్పుడు స్వభావాన్ని మార్చుకుంటూ మనం మరలా జన్మించవలెను. మనం సామరస్యంగా ఉండకపోవటానికి కారణం మనంతట మనం దృష్టి పెట్టడం. మనం ఇతరులపై దృష్టి పెట్టినట్లయితే ఐక్యత నెరవేరుతుంది. కావున పరిశుద్ధ గ్రంథము మనకేమి సెలవిస్తుంది? ఇది ఒక వ్యక్తి కొరకు కాదు,
కానీ ప్రతి ఒక్కరి కొరకు ఆజ్ఞ. మనం దేనితో ఒకరికొకరం సేవించుకోవలను? ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. ప్రతి ఒక్కరూ ఇది జరిగినప్పుడు సువార్త కార్యము నెరవేరబడును. లేని ఎడల ప్రపంచ సువార్త ప్రచారము కేవలం ఒక నశ్వరమైన కళ అవుతుంది. మనం దేవుని బోధనలను పాటించినప్పుడు సమరయ మరియు భూదిగంతముల వరకు సువార్త ప్రకటించే కార్యము జరుగును. దేవుని కార్యము వేగంగా జరుగుచున్నది మరియు నెరవేరబడుచున్నప్పుడు మనం పూర్తిగా సిద్ధపడలేదని అనుకుందాం. ఇది ఈ విధంగా ఉండకూడదు. మనం త్వరగా మారవలెను, తద్వారా దేవుడు నడిపిస్తున్న కార్యమును మనం పూర్తిగా వెంబడించగలము కదా. కేవలం నినాదాలు చేయుటకు బదులుగా రండి, ఆత్మలన్నీ యెరూషలేము పరలోక తల్లి వద్దకు తిరిగి వెళ్లేలా సిద్ధం చేసుకుందాం. ప్రేమ లోపించిన ఈ తరము గురించి దేవుడు మనకు ఏమి చెప్పారు? ఈ లోకపు మాదిరిని అనుసరించకుడి. ఈ లోకంలోని ప్రజలు శ్రద్ధగల మరియు దయగల వ్యక్తిని చూసినప్పుడు వారు అతన్ని అసమర్థుడిగా భావిస్తారు. ఏమైనా మనం పరలోకపు నియమాలను నేర్చుకునే ప్రజలము, భూలోక విషయాలపై మాత్రమే దృష్టి పెట్టే ప్రజలు కాదు కదా. పరలోక విషయాలను వెంబడించేవారిగా మనం పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లి యొక్క బోధనల ప్రకారంగా జీవించవలెను. ఏలీకి హోఫ్నీ మరియు ఫీనెహాసు అనే ఇద్దరు కుమారులు ఉండెను. వారు దేవునికి బలి-అర్పణలను నిర్లక్ష్యపరిచే అన్ని రకాల దుష్ట కార్యాలు చేశారు. మందిరంలో అనుమతించని క్రియలు వారు చేశారు. అక్కడ యాజకులకు అత్యంత పరిశుద్ధ కానుకలు ఇవ్వబడెను మరియు వారు వాటిని నిర్లక్ష్యపరిచారు. ఫలితంగా దేవుడు హోఫ్నీ మరియు ఫీనెహాసులను శిక్షించారు. వారు దేవుని నుండి ఎందుకు శిక్షను పొందారు? వారు యెహోవా యొక్క అర్పణను నిర్లక్ష్యపరిచారు. ఈ లోకంలో మంచి జీవితాలను జీవించుటకు మనం దీనిని కేవలం నైతిక పాఠాలుగా గ్రహించినట్లయితే, మనం ఆరాధించుటకు మరియు దేవుని వాక్యములను వినుటకు ఇక్కడ సమకూరుటకు కారణము లేదు. మనమెందుకు ఇక్కడికి వచ్చాము? మనం పరలోకపు నియమాలను నేర్చుకొనుటకు ఇక్కడకు వచ్చాము. పరలోక ప్రజలుగా ఎలా జీవించాలో దేవుని బోధనలను పొందుకొనుటకు మనమిక్కడకు వచ్చాము. ఇది నిజం కాదా? అలాగే మనం దేవుణ్ణి ఆరాధించుటకు మరియు దేవుణ్ణి స్తుతించుటకు ఇక్కడకు వచ్చియున్నాము. అప్పుడు మనం ఈ వాక్యములు మంచి బోధనలు మరియు మరేమీయూ కాదు అని ఆలోచించకూడదు. ఈ భూమిపై జీవిస్తుండగా మనకు అటువంటి బోధనలు అవసరం కావచ్చు, కానీ పరలోకంలో ఈ బోధనలు ఇంకా చాలా అవసరం. అందుకనే దేవుడు మనకు ఈ బోధనలు ఇస్తున్నారు. కావున మన పాపపు స్వభావం నుండి బయటపడకుండా మనం పరలోకం వెళ్ళగలమని అనుకోవడం పొరపాటు. దేవుడు మనకేమి సెలవిస్తున్నారు? మన పాత స్వభావము మార్చబడలేని స్వభావమును కలిగియున్నట్లయితే మనమేమి చేయవలెను? మనం మన పాత స్వభావాన్ని వదిలివేయవలెను. అప్పుడు దేవుని వాక్యములన్నిటినీ అంగీకరించగలిగే నూతన స్వభావమును మనం ధరించవలెను. దేవుని వాక్యములను అంగీకరించలేని పాత స్వభావమును మనం త్రోసివేయవలెను. మనం నూతన స్వభావమును ధరించవలెను. మన స్వభావము దేవుని స్వభావమును పోలియుండవలెను. దేవుడు ప్రేమ స్వరూపి అయినందున మనం దేనిలోకి రూపాంతరం చెందవలెను? మనం దేవుని శరీరము మరియు రక్తమును స్వతంత్రించుకున్నాము కాబట్టి మనం దేవుని స్వభావాన్ని పోలియుండవలెను. సాధారణంగా పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోలేని ప్రజలు కేవలం నీతివంతమైన జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధ గ్రంథంలో మంచి వాక్యములు ఉన్నాయి అని అనుకుంటారు. ఏమైనా ఇది సాధారణ ప్రజలు అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన పుస్తకం కాదు. అది పరలోకంలోని దేవదూతల గ్రంథం కూడా కాదు. జెంగ్వాన్ జెంగ్యావో అనేది రాకుమారులు అధ్యయనం చేయుటకు ప్రత్యేకంగా ఒక గ్రంథము. అది కేవలం ఎవరైనా సాధారణంగా అధ్యయనం చేయలేరు.
అదేవిధంగా తండ్రి మరియు తల్లి తమ పిల్లలకు బోధిస్తున్నారు మరియు ఎవరైనా నేర్చుకోలేని ఒక పుస్తకాన్ని చదవడానికి, వినడానికి మరియు చూడటానికి వారిని అనుమతిస్తున్నారు. 읽게 하시고 또 듣게 하시고 보게 하시지 않습니까? 이 ఒక రాకుమారుడు రాజుగా పట్టాభిషేకం చేసే హక్కు కలిగి ఉన్నప్పటికీ అతడు బోధనలను పాటించనట్లయితే అతడు బహిష్కరించబడతాడు. 또 퇴출시키고 భూలోక వ్యవస్థలో అటువంటి నియమాలను కలిగి ఉన్నట్లుగానే పరలోక రాజ్యం కూడా అలాంటి నియమాలను కలిగి ఉన్నది. కాబట్టి మనం ఈ నియమాలను పాటించటంలో విఫలమైనప్పటికీ మనం సంఘానికి వెళ్ళినంత కాలం మనం పరలోకం వెళ్ళగలము అని ఆలోచించకూడదు. 그날까지 అంతిమ తీర్పు వరకు దేవుడు మనకు కృపకాలాన్ని మాత్రమే అనుగ్రహించారు. 좀 전에 우리가 보셨지 않습니까? 예수님께서 దీనికి సంబంధించి మనం వచనాలు చదివాము కదా. యేసు దృఢంగా మాట్లాడారు. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏమైనా మనం తరచుగా ఓహ్ అలాంటి సందేశం కేవలం ఉందని నేను అనుకుంటున్నాను అని అనుకుంటాము. ఇది కేవలం నేను అనుకుంటున్నాను కాదు. మనం పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన దేవుని పిల్లలము. మనం ఒకసారి పరలోకంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటిమి మరియు మనం పరలోకానికి తిరిగి వెళ్ళినప్పుడు దేవుడు మనకు రాజరిక యాజకత్వపు స్థానాన్ని అనుగ్రహించునని వాగ్దానం చేశారు. 그 모두에게 అందుకనే దేవుడు మనలను ఈ గ్రంథం నేర్చుకునేలా అనుమతించారు. 이건 కావున ఈ గ్రంథంలోని ఆయన బోధనలను మనం నేర్చుకుని సాధన చేసి గ్రహించి గైకొనకూడదా? 순종해야 되는 그런 내용 아니겠습니까? 우리 రండి మత్తయి 28వ అధ్యాయాన్ని చూద్దాం. రండి మత్తయి 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 예수께서 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. 그러므로 너희는 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. 내가 너희에게 분부한 모든 것을 మనం ఇంకా ఏమి చేయాలి? 하라고요? వారికి బోధించుడి. 하시라고 했습니다. 하늘의 మనం 것을 వారికి 가르치라. పరలోక విషయాలను బోధించవలెను, భూలోక తత్వాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు కాదు. వారికి బోధించుడి. మనం వారికి ఏమి బోధించవలెను? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. 그래야 అప్పుడు మాత్రమే మనం పరలోకంలో ప్రవేశించగలము. మనం అనేక విధాలుగా లోపించినందున తండ్రి మరియు తల్లి మనకు పరిశుద్ధ గ్రంథంలో ఈ అమూల్యమైన వాక్యములను అనుగ్రహించారు. మనం వాటిని ఖచ్చితంగా గైకొని అనుసరించవలెను. దీనిని మనం ఎన్నడూ మరవక ఉందాం. పరిశుద్ధ గ్రంథము ఐక్యతగా ఉండుడి అని చెప్పినప్పుడు మనం తప్పక ఐక్యంగా ఉండవలెను. మన ఐక్యత స్కోరును తనిఖీ చేసే దేవదూతలు ఉన్నారు. మనలను వెంబడించే సంరక్షక దూతలు కూడా ఉన్నారు. 어떤 그 수호천사들도 있을 것이고 말이죠. 과연 మన యువరాజు యొక్క ఐక్యత స్కోరు ఎంత? 하나님은 얼마나 되지? మన యువరానికి ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఐక్యతలో వారు ఎన్ని పాయింట్లు కలిగి ఉన్నారు? ప్రేమ పట్ల వారి స్కోరు ఎంత? వారి నైతికతకు గల స్కోరు ఎంత? 몇 점이나 될까? పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యములన్నీ మనకు భూలోకపు సూత్రాలను బోధించుటకు ఉద్దేశించబడలేదు, 것이 아니고 కాని పరలోకపు సూత్రాలను నేర్చుకునేలా మనకు సహాయపడుటకు. 그렇게 미리 공부시킨다고 이렇게 이해를 하시면 되겠습니다. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును అనుగ్రహించారు. 저와 여러분들에게 허락해 주셨습니다. కాబట్టి మనమెంత కృతజ్ఞతతో ఉన్నాము? మనం వాటిని కంఠస్థం చేసే వరకు మరలా మరలా చదవవలెను. 수 있어야 되겠습니다. 네. ఈ విధంగా రండి పరలోక తల్లి యెరూషలేము యొక్క నిర్మలములునైన సన్నపు నారబట్టలుగా మారుదాం. తద్వారా మనం తండ్రి మరియు తల్లిని సంతోషపెట్టగలము. 될수 있는 우리의 ఇతరులు మనకు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు మనం మంచి క్రియల ద్వారా మనం నడుచుకోవలెను. 이 땅은 ఈ భూమి పాపుల కొరకు ఒక స్థలము కనుక అది పాపముతో తడిసినది. 죄로 이렇게 얼룩져 있는 부분이 너무나도 많습니다. 이 దుష్ట ప్రజలు మరింత శక్తివంతంగా కనపడవచ్చు. 뭐 힘을 세력을 쓰는 것 같지만 దేవుడు వారి మధ్యన అందమైన సీయోను పిల్లలను ఉంచారు. దేవుడు మనకు ఏమి చెప్పుచున్నారు? 이렇게 놔두시고 వారి నుండి నేర్చుకొనకండి లేక వాటిని వెంబడించకండి. 받지 말고 배우지 말라고 했습니다. ఈ లోకపు మాదిరిని అనుసరించకుడి. 하늘의 것을 배워야 మనం ఈ తరాన్ని వెంబడించకుండా పరలోక విషయాలను నేర్చుకోవాలి. 장차 하늘나라에서 వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. 또 영원하다. మనం ఈ వాగ్దానమును పొందుకోలేదా? 하나님 자녀들 아니겠습니까? 그래서 నిర్మలములునైన సన్నపు నారబట్టలుగా మారుటకు సోదర సోదరీలు ఐక్యమై సామరస్యంగా ఉండవలెను. 하시고
1 కొరింథీయులు 13వ అధ్యాయము ప్రకారం ప్రేమ ఎలా ఉంటుంది? అది దయగలది. ప్రేమ అసూయపడదు. ప్రేమ ఇతరులను మనకంటే గొప్పగా ఎంచును. ఈ విధంగా మనం ఒకరితో ఒకరు ఐక్యం కావలెను. మనం ఐక్యంగా ఉండటాన్ని తండ్రి మరియు తల్లి చూసినప్పుడు వారు మన పిల్లలు తగినంత సాధన చేశారు అని చెప్పుదురు మరియు సువార్త సమరయ మరియు భూదిగంతముల వరకు చేరుకునుటకు మార్గమును తెరుస్తారు. మనం బాహ్యంగా ఏదో సాధించుటకు ప్రయత్నిస్తూనే ఉండకూడదు. అది మొదటగా మనలోనే నెరవేరబడవలెను. రండి తండ్రి మరియు తల్లి నిజంగా ఏమి కోరుకుంటున్నారో ఆలోచిద్దాం. దేవుడు ప్రచారపు ప్రక్రియను ఎందుకు సృష్టించారు? ఆయనెందుకు ప్రజలను భిన్నమైన వ్యక్తిత్వాలు మరియు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండేలా చేశారు? ఒక వ్యక్తి ఏను చాలా ముఖ్యమైనదిగా భావించును మరియు మరొక వ్యక్తి బీను చాలా ముఖ్యమైనదిగా భావించును. ఒక భర్తకు అతని పని చాలా ముఖ్యమైనది, కానీ అతని భార్య కుటుంబాన్ని శ్రద్ధవహించటాన్ని ఎందుకు నిర్లక్ష్యపరుస్తారు అని అడగవచ్చు. ప్రతి ఒక్కరికి భిన్నమైన దృక్కోణాలు ఉంటాయి. ఆయనెందుకు ఈ విధంగా చేశారు? దేవుడు మనలను సృష్టించినప్పుడు మనలను ఒకరితో ఒకరు ఐక్యం చేసేలా చేసి, తద్వారా ప్రారంభం నుండి మనం ప్రేమ ద్వారా ఒక్కటిగా మారగలిగినట్లయితే అది గొప్పది కాదా? ఏమైనా ఏ, బి, సి మరియు డి ఉన్నట్లయితే ఒక్కొక్కటి భిన్నంగా ఉంటాయి. అయినను ఏకముగా మారుటకు ఒక మార్గము కలదు. ఏకైక మార్గం ఐక్యత ద్వారా. మనమెలా ఐక్యతను సాధించగలము? ప్రేమ అని పిలవబడే అంటుకునే పదార్థం లేకుండా ఐక్యత ఎన్నటికీ సాధించబడదు. ఈ విధంగా ఒకరి బలహీనతలపై మరొకరు దృష్టి పెట్టుటకు బదులుగా మనం వారి లోపాలను కప్పిపుచ్చవలెను, తద్వారా వారు బాగా చేయగలుగుతారు. మనం ప్రోగైనప్పుడెల్లా మనం మరింత ఉత్సాహంగా ఎదుగుతూ ఇంకా గొప్ప బలాన్ని ఉత్పత్తి చేసే స్థలముగా సియోను మారినప్పుడు తండ్రి మరియు తల్లి ఇప్పుడు క్రొత్త నిబంధన యొక్క మార్గము ఏమిటో వారు నిజంగా గ్రహించటం ప్రారంభించారు అని చెప్పుదురు. ఈ విధంగా వారు సువార్త మార్గాన్ని తెరుస్తారు. మీరు అధిక కృపను పొందియున్నారని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.